స్థానిక కోటిపల్లి బస్టాండ్ స్వాతంత్ర సమర యోధుల పార్కులో త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, మన భారతదేశ చిహ్నం 3 రంగుల జెండా మనకిచ్చిన మహోన్నతమైన వ్యక్తి పింగళి వెంకయ్య అని కొనియాడారు. భారత జాతి ఉన్నంతకాలం ఆయన ఇచ్చిన జెండా మనకు గౌరవాన్ని ఇస్తూనే ఉంటుందన్నారు. నేటి యువత అటువంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోమల శ్రీనివాస్, సత్యలక్ష్మి శ్రీనివాస్, దాసరి బ్రహ్మగిరీష్ తదితర నాయకులు పాల్గొన్నారు. తొలుత పింగళి వెంకయ్య విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఈరోజు మరి పింగళి వెంకయ్య గారు అనేక రంగాల్లో ఆయన ప్రావీణ్యతని గుర్తించినటువంటి మహాత్మా గాంధీ గారు సుమారు 130 సంవత్సరాల కిందట ఆయనకి జెండా ఎలా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి అప్పచెప్పడం, ఆయన అనేక పర్యాయాలు జెండాను రకరకాల మార్గాల్లో తీర్చిదిద్ది గాంధీ గారికి అప్పచెప్తే ఆఖరికి 3 రంగుల మువ్వెన్నెల జెండాని ఆయన అంగీకరించి ఆ జెండాను ఆమోదం పొందేలాగా చేసి ఇవాళ భారతదేశ ప్రజల గుండెలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ జెండా ఎన్ని రంగులంటే 3 రంగుల జెండా అని అంటున్నారే తప్ప జెండా తయారు చేసింది పింగళి వెంకయ్య గారు అని చెప్పి ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. ఇది తెలియజేసిన పరిస్థితి మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయనకి 150వ జయంతి జరుపుకుంటూ 151లోకి అడుగు పెడుతున్నారు. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం.